గమనించాలి. విశ్వాసముతో దేవునికి చేసిన ప్రార్థన గొప్ప కార్యాలను, ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను చూచినట్లుగా మనిషిని మార్చును. అంతే కదండి. ఎవరైతే తాము ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు కన్నీటిని బట్టి దేవునికి ప్రార్థన చేస్తారో, విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తారో, దేవుని శక్తిని ఆధారం చేసుకుని దేవునికి ప్రార్థన చేస్తారో వారు తమ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తారు, ఆశ్చర్య కార్యాలను చూస్తారు, అద్భుత కార్యాలను చూస్తారండి. ఒకసారి ఆలోచన చేద్దాం, దేవునికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సందర్భాలు ఇలా ఉన్నాయి. వారు దేవునికి ప్రార్థన చేశారు, దేవుడు వారికి సహాయం చేశారు. అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా, అద్భుతకరంగా దేవుడు వారికి సహాయం చేశాడండి. నిజ జీవితంలో కూడా ఎంతోమంది వ్యక్తులు దేవునికి ప్రార్థన చేశారు, దేవుని నుండి సహాయాన్ని పొందుకున్నారు. వారికి సహాయం చేసిన దేవుడు మనకు చేయడా? భక్తిపరులు దేవునికి ప్రార్థన చేయగా దేవుడు వారికి సహాయం చేశారు. మరి మన జీవితంలో కూడా దేవునికి ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.